మాడుగుల మండలం శంఖవరం పంచాయతీ పరిధిలోని భవానీపాలెం గ్రామంలో భారీ గిరిడాగు కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. గ్రామానికి సమీపంలోని ఓ పామాయిల్ తోటలో ఈ పాము కనిపించడంతో రైతులు కూలీలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై రైతు పల్లా శ్రీను స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం అందించగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న వెంకటేష్ సుమారు 12 అడుగుల గిరినాగును పట్టుకున్నాడు. ఈ పామును జాగ్రత్తగా సంచిలో బంధించి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ వెంకటేష్ మాట్లాడుతూ గిరినాగులు మనుషులకు హాని చేయవని, ఇవి విషపూరిత పాములను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయని చెప్పారు. ప్రజలు భయపడకుండా వెంటనే నిపుణులకు సమాచారం అందించాలని సూచించారు. కోబ్రాలు అనేవి సాధారణంగా ఈ సమ్మర్ సీజన్లో కొండ మీద ఉన్న వేడికి తట్టుకోలేక పాము అనేది చాలా భారీ శరీరం కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే చల్లదనం ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాని ఇది ఉంచుకొని ఆ ఏరియాలో ఉంటుంది. ఇది ఉన్నంత కాలం కూడా ఆ ఏరియాలోని పాములు అనేవి లేకుండా విషపూరితమైన పాములన్నింటినీ కూడా తినేస్తుంది. అలానే ఇది విషపూరితమైన పాము కాకుండా కాదు, ఇది విషపూరితమైన పామే. కరిస్తే క్షణాల్లో చనిపోతాం. ఒక ఏనుగుని చంపవచ్చు, దీని పాయిజన్తో ఒక 20 మంది మనుషుల్ని చంపవచ్చు. అయినా ఇది మనుషులకి హాని చేసే స్వభావం కలిగే పాము కాదు. చూశారు కదా, ఎంతసేపు దాని ముందు ఉన్నాను. మహా అయితే అడుగు, అది కరిస్తే నేను కరవచ్చు, కానీ రావడం లేదు. ఎందుకంటే దాని ఆత్మరక్షణకి అది పారిపోదామనే